మీరేమనుకోనంటే మనం దేవుడితో సమానం. అంత మాట. సారీ క్షమించేరండి ఏదో అనేసాడని. అంటే అన్నానులెండి. ఈగో సాటిస్ఫాక్షన్ కోసం. మనం భగవంతుడితో సమానం అంటే అంతకంటే బిరుదు ఇంకేముంటది? మీరు భగవంతుడితో సమానం అమ్మా. పక్కన కూర్చున్న అమ్మాయి భగవంతుడితో సమానం. పక్కన కూర్చున్న అబ్బాయి భగవంతుడితో సమానం. ఎదురుగా ఉన్న మనిషి భగవంతుడితో సమానం. అంటే అది నాకెందుకో మర్యాదగానే కనపడుతుంది. ఈగోతో మాట్లాడుతున్నాను తెలుస్తుంది. కానీ మాట్లాడుతుంటే మళ్ళీ ఎందుకో కాస్త మర్యాదగానే మాట్లాడుతున్నాలే అనిపిస్తుంది. అంటే మరి అంత బిరుదుని మనం తీసుకోవటానికి కుదురుతదా? ఏం కాదు. కుదురుతది. ఎందుకంటే వాటికంటే తెలివిగా ఉన్నాం గదా! భగవంతుడితో సమానం అనుకుంటే అప్పుడు బాధ్యత పెరగదా? అమ్మో! పక్క జీవుల పట్ల ఎంత బాధ్యతగా ఉండాలో అనే బాధ్యత పెరగదా? ఆలోచించండి. కుటుంబం పట్ల, మనుషుల పట్ల, సమాజం పట్ల బాధ్యత పెరగదా? మనం ఎవరి మీదన్నా ఒక రాయి ఎయగలమా? రాయేసేదేంటి సార్ బాంబులేసుకుంటా అంటే అనకండి. అనకండి. అంటే ఆళ్ళకి కూడా ఇట్లే అనిపిస్తే అందరేమనుకుంటున్నా ఆయన నాలాంటి మనిషే అని నా ఫీలింగ్. నాలాంటి మనిషే. నాలాగా అనిపించట్లేదు కాబట్టి ఏస్తన్నాడు. నాలాగే అనిపిస్తే వేయగలరా ఎవరి మీదన్నా? ఎట్లా ఏస్తామండి? ఏయలేం కదా! అందరూ మంచిగానే